హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే పొయ్యి వెలిగించకుండా 10 నిమిషాల్లో తయారు చేసేటటువంటి ఒక పాతకాలం రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. అదేంటంటే నారింజ కారం. నారింజ అనగానే మనందరికీ కూడా నోట్లో నీళ్ళు ఊరుతాయి. అలాంటిది నారింజ కారం తయారు చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో ఈ కారం ఇంత వేసుకొని తింటే అసలు అద్భుతంలాగా అనిపిస్తుందండి. ఇంకా అన్నానికే కాదు, టిఫిన్స్కి కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ నారింజ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. నారింజకాయలు మరీ పచ్చివి కాకుండా కొంచెం దూరగా ఉన్నవి కానీ లేదా పండువు కానీ తీసుకోండి. నేను ఇక్కడ 2 నారింజకాయలు తీసుకున్నాను. ముందైతే నారింజకాయని సగానికి కట్ చేసి తర్వాత దీంట్లో ఉన్న ఇత్తనాలు అనేవి తీసేసి నారింజకాయని ఉన్నపల్లంగా చేత్తోనే నిమ్మకాయ పిండుకున్నట్టు పిండుకోండి. దీన్ని బత్తాకాయలు పిండే ప్లాస్టిక్ దాంతో లేదా స్టీల్ దాంతో పిండొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ అలా పిండితే మనకి నారింజ కాయ లోపల ఉన్న చిన్న చిన్న ముత్యాలు లాంటివి ఉంటాయి కదా, అవైతే రావండి. అందుకని చేత్తోనే పిండుకోండి. నేను తీసుకున్నది చిన్న కాయలు కాబట్టి 2 కాయలకి ఇంత రసం వచ్చింది. పెద్దవాటికైతే ఇంకా ఎక్కువే వస్తుందండి. అయితే ఇత్తనాలు మాత్రం కొంచెం గొప్ప దీంట్లో ఉన్నా కూడా చక్కగా ఏరేసేయండి, లేకపోతే కారం చేదొస్తుందండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీంట్లో అయితే 1 టేబుల్ స్పూను నిండుగా సాల్ట్ని వేసుకోండి. నారింజకాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు ఎక్కువే పడతాయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా దీంట్లో ఆవపిండిని వేసేసేయండి. ఆవపిండితో పాటు 1/4 టేబుల్ స్పూన్లో సగం మాత్రమే మెంతిపిండిని వేయండి. చూడండి, ఇంతైతే సరిపోతుంది. మరి ఎక్కువ వేసిన మెంతిపిండి చేదొచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆవపిండి మెంతిపిండి లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేయించేసుకొని ఆ పొడిని 1/4 స్పూను వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారము ఈ టేబుల్ స్పూన్తో నేను 3 స్పూన్ల వరకు వేశాను. కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కానీ నారింజ పులుపుకి కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 పించ్ వరకు ఇంగువని వేయండి. పొడి ఇంగువ లేకపోతే ఒకవేళ గడ్డ ఇంగు ఉన్నా కూడా చక్కగా నూరేసుకొని దాన్నైనా వేసుకోవచ్చు. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు పల్లి నూనెని వేయండి. ఎప్పుడైనా పచ్చళ్ళకి కారాలకి పల్లి నూనె అయితే బాగుంటుందండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకోండి. ఇది ఇప్పుడే తిన్నారంటే నాలుగు ఖర్చుకుంటుందండి, అంత పుల్లగా ఉప్పగా కారంగా ఉంటుంది. 24 గంటలు దీన్ని ఊరనిచ్చి తర్వాత తిన్నారంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇదైతే మీరు స్టీల్ గిన్నెలో కాకుండా చక్కగా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ పెట్టేసుకొని బయట కనుక పెట్టుకున్నారంటే 1 నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2-3 నెలల పాటు నిలవ ఉంటుంది. ఈ కారం అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ నారింజకాయలు వానాకాలంలో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా తెచ్చుకొని ఈ పచ్చడిని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మనం ఆల్మోస్ట్ మర్చిపోతున్న పాతకాలం వంటల్లో ఈ నారింజకాయ కారం కూడా ఒకటి. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ కారం అయితే చేసిన రోజు కన్నా కూడా ఊరే కొంది భలే రుచిగా ఉంటుంది. సి విటమిన్తో పాటు బోలెడు విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉన్న ఈ నారింజకాయని సీజనల్గా దొరికినప్పుడు ఇలా కారం చేసుకొని స్టోర్ చేసుకొని తినటం వల్ల మనకి రోగ నిరోధక వ్యవస్థ బలపడి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, రోగాల బారిన పడకుండా ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.